ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయం వద్ద కూటమి ఎంఆర్పీఎస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని, ఎట్టకేలకు ప్రధాని మోడీ చొరవ, ఎన్డీఏ కూటమి నేతల సహకారంతో ఉద్యమానికి ఫలితం దక్కిందన్నారు. రిజర్వేషన్ ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంఎస్సీ అధ్యక్షుడు కింతాడ రాజశేఖర్ మాదిగా, బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మొలకలపల్లి ప్రకాష్, పెంటారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో ఏళ్ల కళ నెరవేరుస్తూ సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు 3 దశాబ్దాలుగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాదిగ కులంతో పాటు మరో 30 ఉపకులాలకి లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన పోరాటం చేస్తున్నారు. మన అందరికీ తెలిసిన విషయమే. మరి గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో, సికింద్రాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు ఈ యొక్క సమస్యను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలియజేయడం జరిగింది. అప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది. మోదీ గారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోపే మరి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు మోదీ గారు అందించడం వల్ల సుప్రీంకోర్టు ధర్మాసనం 6గురిలో 5గురు న్యాయమూర్తులు మరి యొక్క ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం సాధించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి పురంధేశ్వరి గారు, అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతం పలికారు.